పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అవునండి, నిజంగా ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. కొంతమందికి పగ మనసులో ఉన్నట్లయితే ఆ పగను బట్టి ఆ ఎదుటి మనిషి ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ కూడా ఆ మనిషిని ద్వేషిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాని మీద తన హృదయంలో ఉన్నటి పగ అటువంటి ఎన్ని మంచి పనులు చేసినా ఆ పగ వల్ల ఆ మనిషిని ఏమాత్రం కూడా మెచ్చుకోరు. కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన క్షమించే దేవుడండి. మనమైతే ఎదుటి మనిషిని ఒకసారి క్షమిస్తాం, మరొకసారి మనం ద్వేషిస్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం ఆ విధంగా ద్వేషించే దేవుడు కాదు. ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు. శత్రువును సహా ఆయన ప్రేమించు వచ్చాడు, శత్రువును సహా క్షమించు వచ్చాడు కాబట్టే ఆయన గొప్ప దేవుడిగా భూమి మీద మనకు మాదిరి చూపించాడు. అదే మాదిరి దేవుని పిల్లలమైన మనం కూడా చూపించాలి. ఎదరవాళ్ళ మీద పగపట్టి మనం ఏమాత్రం కూడా వారిని శత్రువులుగా ఏమాత్రం ఎంచకూడదు. ప్రతి సమయంలోనూ కూడా వారిని క్షమించే మనసు మనకు ఉన్నప్పుడే దేవుడు మనలను బహుగా దీవిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒకవేళ అవి నీ భార్య అవ్వచ్చు, లేకపోతే నీ పిల్లలే అవ్వచ్చు, లేకపోతే నీ పక్కంటి వారే అవ్వచ్చు, లేకపోతే నీ తల్లిదండ్రులే అవ్వచ్చు. ఎవరైనప్పటికీ కూడా వారి మీద పగ ద్వేషం నీ మనసులో ఏమాత్రము లేకుండా వారిని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి. అదే దైవ లక్షణం. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన సంచరించినప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఒక దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఊచ చేయగల వారిని స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరుస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఆయన మీద ఉన్న పగతో అంటున్నారు, ఇదిగో ఈరోజు విశ్రాంతి దినం, నువ్వు స్వస్థపరచడానికి ఇది ఎంతమాత్రం కూడా తగదు, ఇది విశ్రాంతి దినాన్ని కార్యం చేయడానికి వీల్లేదంటున్నారు. ఎందుకంటే అది మంచి పని అండి, మంచి కార్యం అండి. ఒక వ్యక్తి బలహీనతలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు స్వస్థపరచడం అది మంచి కార్యం. ఆ మంచి పని చేసినప్పుడు వారు ఎందుకు ద్వేషిస్తున్నారు? ఈ లోకంలో శత్రు పగలు ఆ విధంగా ఉంటాయండి. కానీ అది దేవునికి ఎంతమాత్రం ఇష్టం కాదు. మనం ఎప్పుడు కూడా ఎదరవాళ్ళ మీద పగప్పుని వారిని శత్రువులుగా భావించకూడదు. కానీ వారి మీద ఏదైనా ద్వేషం ఉంటే అది సరిచేసుకుని మనం సమాధానపరచబడినప్పుడు దేవుడు మన ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు. ఆకాశం నుండి ఆయన మహిమను మన మీద కుమ్మరిస్తాడు. మనం ఆయన బిడ్డలంగా ఉండడానికి ఆయన మనం ఇష్టపడతాడు. దేవాది దేవుడు ఈ దినాన్ని దేవుడిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి ఇదిగో మనకు ఎవరి మీద పగ ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని విడుదల చేసుకుని, ఎవరి మీద నీకు ద్వేషం ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే సరి చేసుకుని అందరితోనూ సమాధానం, పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. నీ పిల్లలను వృద్ధిలోకి నడిపిస్తాడు. నువ్వు అనుకున్న ఆశలన్నీ తీరుస్తాడు. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో తోడే అంటాడు. అటు విధమైన కార్యము నీ జీవితంలో జరగాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి జీవించి ఎదరు వ్యక్తిని ప్రేమించే మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ అనుదినం నీ జీవితంలో ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చి నేను గొప్పవారిగా, ప్రయోజకులుగా, ప్రార్థనా పరులుగా చేసి అన్ని విషయంలో వర్ధిల్లింప చేస్తాడు. అటువంటి కృప నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక.